జై తెలంగాణ ఈరోజు ఎల్బీనగర్ కాన్స్టిట్యూషన్ మన్సూరాబాద్ డివిజన్లో విష్ణునగర్ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ కాలనీ వాసులందరితోటి గుర్తు కార్యక్రమం గడప గడప గుర్తు కార్యక్రమం అనేది మహిళా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కోసం ధనలక్ష్మి మహిళా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రజలు ఎక్కడ పోయినా కానీ మహిళలు మాత్రము 100% టీఆర్ఎస్ పార్టీ సుధీరన్నకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామనేది కొన్ని కాలనీలు తీర్మానం చేస్తున్నాయి ఏకగ్రీయంగా. ఎందుకంటే అభివృద్ధి చేసేటోళ్ళకే మా ఓటు, అభివృద్ధి చేయాలన్నా చేసే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆనాడు సుధీర్ రెడ్డి గారు కూడా ఎల్బీ నగర్లో 5 మేనిఫెస్టో పెట్టాడు. నెక్స్ట్ పోయినసారి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 5లో 4 నెరవేర్చాడు. అది కూడా ఈ కాలనీ ప్రజల కొరకు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలకు వస్తేనే ఈ అభివృద్ధి చేయగలుగుతాం. 118కి సంబంధించింది కానీ స్కైల్వేల్ ఎల్బీ నగర్లో రింగ్ రోడ్లు స్కైల్వేలు కానీ అండర్ క్రాస్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అక్కడ సీఎం అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఉన్నాక నేను కాంగ్రెస్లో ఉంటే ప్రజలకు నేను ఈ 5 హామీలు ఇచ్చిన ఈ పని చేస్తేనే నన్ను కడుపులో పెట్టుకొని చూసుకొని నాకు భారీ మెజార్టీతో నాకు గెలిపించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ నేను ఎలక్షన్లకు పోవాలంటే ఈ 5 నేను కాంగ్రెస్లో ఉంటే నెరవేర్చలేను అని ఆలోచించి ప్రజల కొరకు ఆ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. అది గమనిస్తలేరు ప్రతిపక్షాలు కానీ వేరే వాళ్ళు కానీ. ఎందుకు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి మారిండు సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డికి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలకు వస్తేనే ఈ పనులు నేను చేయగలుగుతానని చెప్పేసి ఆయన పెట్టిన కండిషన్లు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ లేకపోతే నేను రాజీనామా చేస్తా అని కేటీఆర్ను బెదిరించి పనులు చేయించిన చరిత్ర ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి సుధీర్ రెడ్డి గారు గెలిచిండి. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ గడప గడప ప్రోగ్రాం 1 వీక్ నుంచి తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా సుధీర్ రెడ్డికే మా ఓటు. ఎక్కడ పోయినా పండు ముసలమ్మ కాంచి మొదలు పెట్టుకుంటే నిన్న మొన్న ఓటు రాయించుకున్న 18 సంవత్సరాల బాలుడు కూడా సుధీర్ అన్నకే ఓటేస్తాను. మేము అత్యధిక మెజార్టీతోటి సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఏ రకంగానైతే అభివృద్ధి చేసిండో సుధీర్ అన్న కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాక అంతకంటే 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఎల్బీ నగర్ను అనుసంధానం చేసిన ఏకైక వ్యక్తి మన సుధీర్ అన్న. అటువంటి అభివృద్ధి చేసినాక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మాకు తిరుగులేదు, ఎదురు లేదు. మిగతా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు డిపాజిట్ కొరకు 2nd పొజిషన్లో ఎవరు ఉండాలని పోటీ పడుతున్నారు తప్ప వాళ్ళు గెలిచేది లేదు, పోయేది లేదు. సుధీర్ అన్న మినిమం భారీ ఎత్తున 1,00,000 ఆడ హరీష్ రావు తర్వాత బ్రేకింగ్ న్యూస్ ఇదే మళ్ళా డిసెంబర్ 3-4 తారీఖు నాడు మీరు వినండి. తర్వాత సుధీర్ అన్నే అంత మెజార్టీతో గెలిచే వ్యక్తి. వారు చేసిన అభివృద్ధి కానీ వారు చేసిన పనులు కానీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండటం కానీ అదే వాళ్ళ విజయానికి సంకేతం. జై తెలంగాణ. దేవిరెడ్డి సుధిరెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఒకరినొకరు. దేవిరెడ్డి సుధిరెడ్డి అంటే వెంకరెడ్డి అంటే దేవిరెడ్డి సుధిరెడ్డి. అలాంటి పేరు తెచ్చుకుని అంత మంచి సాన్నిహిత్యం మీకు ఉంది. వారితో పాటు పనిచేస్తున్నారు నిరంతరం. ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యల నుంచి కూడా అటు అధిష్టానంతో ఎమ్మెల్యే గారితో నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఈ రానున్న కాలంలో మరి ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు? ప్రచారం అనేది ఆల్మోస్ట్ 30% మేము గల్లీ తిరిగినాము. మహిళా మీటింగులు అయినాయి, ఆల్రౌండ్ కాలనీ మీటింగులు అయినాయి, కాలనీ సంఘాలతో అయినాయి. సుధీర్ రెడ్డి గారి ధ్యేయం ఒకటే నెంబర్ 1 ఆయన ఆలోచన ఏంటంటే సూర్యుని కంటే ముందే సుధీర్ రెడ్డి లేస్తాడు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు. కష్టమైన సుఖమైన ప్రజలే నా ప్రాణం అనే ఉద్దేశంతో ఉంటాడు. దానికి సుధీర్ అన్నకు మేమందరం కార్యకర్తలం. నేను ఒక ఉద్యమకారుణ్ణి, కోసం వెంకటరెడ్డి నా పేరు, అయితే డివిజన్ ప్రెసిడెంట్ చేసిన మా మిసెస్ మహిళా ప్రెసిడెంట్ ఇక్కడ మన్సూరాబాద్ నుంచి కూడా పోటీ చేస్తుంది. కార్యకర్తలే నా బలం అని అనేక సందర్భాలు మా ఎమ్మెల్యే గారు అన్నారు. మేము కార్యకర్తలం ఒక్కొక్కరము ఒక సైనికులాగా ఈ 30 రోజులు పనిచేసి ఒక్కొక్కరము 5 నుంచి 10,000 ఓట్లు వేయించే దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలం. కొంతమంది ఏదో షడాకులు ఉద్యమకారులు. నేను ఉద్యమకారుణ్ణి, ఐఎమ్ రెడీ. సుధీర్ అన్నకు వెళ్ళ నేను ఇట్లా ఎన్నోసార్లు అనేక కార్యక్రమాలు కానీ కాలనీకి వచ్చినా కానీ సపోర్ట్ ఉన్నాం. కాబట్టి ఉద్యమకారుల సపోర్ట్ ఉంది, ముఖ్యంగా మహిళల సపోర్ట్ ఉంది, కాలనీ సంఘాల సపోర్ట్ ఉంది. అందరి సబ్బండ వర్గాలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తాడు. ఇలా కాంగ్రెస్ ఆయనకు వస్తే సుధీర్ అన్న దళిత బంద్ ఇవ్వలేదా? కాంగ్రెస్ ఆయన వస్తే బీసీ బంద్ ఇవ్వలేదా? కాంగ్రెస్ ఆయనకు రైతు బంద్ ఇవ్వలేదా? అందరికీ సుధీర్ అన్న ఒక పార్టీ కానీ ఒక కులం కానీ ఒక మతం కానీ ఎక్కడ చూడడు. అందరూ నా వాళ్ళే. నేను ఇప్పుడు ఒక సుధీర్ అన్న ఆఫీస్కు 100,000 మంది వస్తారు.
అన్న గీళ్ళేదో కాంగ్రెస్ వాళ్ళు మనకి ఏ లేదు కదా ఇవాళ వచ్చారంటే కానీ ఇంకన్నా అందరూ మనోళ్ళే. నేను అందరికీ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ ఆయన కాదు బీజేపీ వచ్చినా ఎవరు వచ్చినా నేను పనిచేసి పెట్టే బాధ్యత నీది. నేను అందరికీ శాసనసభ్యుని ఎల్బీనగర్ కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు, కుల మతాలకు అతీతంగా పనిచేస్తాడు. ఎవరికైతే అర్హత ఉందో పథకాల విషయంలో కూడా ఆచితూచి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత బంధుకు సంబంధించింది కానీ, వేరే బీసీ బంధుకు సంబంధించింది కానీ ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఫైనల్ లిస్ట్ చేసి పంపుతాడు. అక్కడ వేరే కాన్స్టిట్యూషన్లో కానీ కొంతమంది వేరే బీజేపీ వాళ్ళు కానీ కళ్ళుబొల్లు ముట్టించు చెప్పి ఏదో అభియోగాలు చేస్తారు తప్ప చాలా స్టడీ చేసి అవగాహన ఉన్న వ్యక్తి. ఈరోజు ఒకసారి కాలనీలో మార్నింగ్ వచ్చిందంటే ఈ కాలనీ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్నట్టు ఒక వ్యక్తి అన్న ఈ సమస్య ఉందనంటే ఇమ్మీడియట్లీ పెన్ను పేపర్ పెట్టి ఈ విష్ణునగర్ కాలనీలో జరిగింది 1 మంత్ కింద సుధీర్ అన్న వచ్చిండు, ఆడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మహిళలు అన్న ఇది అన్నాడు, ఎమ్మటే ఇమ్మీడియట్లీ ఆఫీసర్ చెప్పిండు 7, 8 కూడా అమ్మ పెట్టించేసే రోడ్డు అని. అట్లా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక సుధీర్ అన్నే ఇమ్మీడియట్లీ రికార్డులో నోట్ చేసుకుండు. సరే ఈ నెల కాకుండా నెక్స్ట్ నెల చేసేస్తాడు. అట్లా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మా సుధీర్ అన్న. కాబట్టి సుధీర్ అన్న గెలిచిండు భారీ మెజార్టీ కొరకు మేము అందరం కష్టపడుతున్నాం కార్యకర్తలు. జై తెలంగాణ.